నమస్తే. సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాటేటువంటి ఘటనలో మృతి చెందినటువంటి రేవతి, అలాగే తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజ్, వీళ్ళిద్దరి ప్రమాదానికి కారణమైనటువంటి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి రావడం, అక్కడ అయినటువంటి తొక్కిసలాటలో ఒకరేమో ప్రాణాలు కోల్పోయి ఇంకోరేమో చావు బతుకుల మధ్యలో కొట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి అంతటికి కూడా అల్లు అర్జున్ అక్కడ రావడంతో తొక్కిసలాట అయింది సంధ్యా థియేటర్ దగ్గర అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి వాదన. సో నిన్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. దాంట్లో అల్లు అర్జున్ రాకముందుకే అక్కడ తొక్కిసలాట అయింది. ఈ తొక్కిసలాటకి అల్లు అర్జున్కి అసలు సంబంధమే లేదు, ఇది కావాలని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, దీంట్లో ప్రభుత్వ కుట్ర ఉంది అనేది బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాదన. లేదు, ఇది ఫేక్ వీడియో, దీంట్లో టైంను మార్చడం జరిగింది, ఇదంతా కూడా ఫేక్ వీడియో అని చెప్పేసి చాలామంది కొట్టేస్తూ ఉన్నారు. మరి పోలీసులు సేకరించినటువంటి సీసీ ఫుటేజ్ని కొంతమంది కావాలనే అక్కడ ఉన్నటువంటి టైంని మార్చి సోషల్ మీడియాలో పోస్టులు చేసి అల్లు అర్జున్కి ఫేవర్గా వెళ్ళాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని బదనం చేయాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బదనం చేయాలన్నటువంటి ఒక కుట్ర బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు కుట్ర చేస్తూ ఉంది అంటే, ఇప్పుడు చాలా సోషల్ మీడియాలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలలో, అలాగే బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఉన్నటువంటి ప్రైవేట్ అకౌంట్లు ఏవైతే ఉంటాయో, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ అకౌంట్ కావచ్చు, వీటిలలో పోస్టులు చేస్తూ ఉన్నారు. ఏమని, ఇక్కడ ఏదైతే నిన్న లీక్ అయినటువంటి వీడియో 9:14-15 సమయంలో ఈ యొక్క ఘటన అయింది. అల్లు అర్జున్ వచ్చిందేమో 9:35 నుంచి 9:40 మధ్యలో ఆయనే థియేటర్కు రావడం జరిగింది. ఇక్కడ అయినటువంటి సంఘటన మాత్రం 9:35 నుంచి 9:40 మధ్యలో రాత్రిళ్ళు అయింది. అల్లు అర్జున్ వచ్చింది అన్నట్టుగా పోలీసులు చూపెట్టడం జరిగింది. కానీ ఆ సంఘటన అయింది యాక్చువల్గా 9:15 అల్లు అర్జున్ రాకముందుకే తొక్కిసలాట అయింది. కానీ అల్లు అర్జున్ మీద ఇది నెపం నెట్టేయాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ప్రచారం అవుతూ ఉంది. ఒకసారి చూద్దాం. దీంట్లో మనకు కనబడతా ఉంది, ఇది ఫేక్ వీడియో అని చెప్పేసి ప్రచారం అవుతూ ఉన్నది. పోలీసులు చూపెట్టినటువంటి వీడియో వేరే, ఇక్కడ ఇప్పుడు కొత్త వీడియో, ఇది నిన్న సాయంత్రం నుంచి అనుకుంటా ఇది అన్ని సోషల్ మీడియాలలో సర్క్యులేట్ అవుతూ ఉంది. ఒకసారి చూస్తే దీన్ని స్పష్టంగా అర్థమవుతా ఉంది. 12వ తారీఖు 4వ నెల 2024 బుధవారం రోజు 9:15 ఈ సంబంధించినటువంటి వీడియో బయటకు రావడం జరిగింది, ఈ టైంను పెట్టి. సో నిజంగా ఈ డేట్ కరెక్టే. ఏది ఆ ప్రీమియర్ షో ఏదైతే ఉందో అది 5వ తేదీన పుష్పపు మూవీ రిలీజ్ అయింది, 4వ తేదీన రాత్రిల్లి ఈ ప్రీమియర్ షోని వేయడం జరిగింది సంధ్యా థియేటర్లో. సో దీంట్లో జరిగినటువంటి ఈ యొక్క నిన్నటి నుంచి ప్రచారం అవుతున్నటువంటి సీసీ ఫుటేజ్ ఇది. ఒకసారి చూస్తే ఇగో ఇక్కడ గేట్ ఇరిగిపోయింది, ఇదే సంధ్యా థియేటర్, ఇది తొక్కిసలాట అయినటువంటి ప్రదేశంగా చెప్తా ఉన్నారు. మళ్ళీ ఒకసారి చూడండి, ఇగో టైం కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇగో 9:16, 9:16 డేట్ అయితే బరాబరే ఉంది, టైం మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు 9:16 ఈ తొక్కిసలాట అయింది, గేట్ ఇరిగిపోయింది అనేది తెలుస్తుంది. ఈ గేట్ ఇరిగిపోయింది, ఇదే సంధ్యా థియేటర్లో ఇదైంది. ఇది దేంట్లో ఎవరు పోస్టులు చేసినాయా అంటే, ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ అకౌంట్ ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేయి. పాడి కౌశిక్ రెడ్డి దాంట్లో రాసుకురావడం జరిగింది. ఇగో 9:30 ఈ ఇన్సిడెంట్ అయిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లో చెప్పడం జరిగింది పోలీసులు. యాక్చువల్గా అయింది 9:16 అయింది. ఇక రేవంత్ రెడ్డి కుట్ర కోణం ఉంది అన్నటువంటిది ఒక రాసుకొచ్చేటువంటి ప్రయత్నం పాడి కౌశిక్ రెడ్డి చేయడం జరిగింది. సోషల్ మీడియా సంబంధించినటువంటి అకౌంట్లో రేవంత్ కుటుంబానికి న్యాయం కావాలని, అక్కడ చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజ్ని పరామర్శించాలని, కానీ వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలన్నటువంటి ప్రయత్నం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎవడొక్కడు చేయలేదు. కేవలం రాజకీయాల కోసం మాట్లాడిన తప్పించి ఆడికి వెళ్ళి ఏదో ఆర్థిక సాయం చేద్దాం, లేకపోతే వాళ్ళని ఆదుకుంటామని చెప్పేసి ప్రయత్నం చేయలేదు. కేవలం ప్రభుత్వాన్ని భగ్నం చేయాలి, బదనం చేయాలి. ఇలా
సంఘటన కారణమైనటువంటి అల్లు అర్జున్ని కాపాడాలన్నటువంటి ప్రయత్నమే చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఖండించినటువంటి ట్విట్టర్లో కానీ ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ యొక్క ఫేక్ వీడియోని పట్టుకొని 9 గంటల 15 నిమిషాలు 16 నిమిషాలకి అయింది. దీన్ని రేవంత్ రెడ్డి కుట్ర చేసి ఇవన్నీ కూడా మార్పింగ్ చేసినారు. పోలీసులు చెప్పిన మొన్న సివి ఆనంద్ గారు ప్రెస్ మీట్ పెట్టి సివి ఆనంద్ గారు ఆయన మాట్లాడుతూ కొన్ని రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మీకు ఒకసారి స్పష్టంగా కనబడితే ఇదే సీసీ ఫుటేజ్లను కూడా ఆయన బయట పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడ సంబంధించినటువంటి నిమిషానికి సంఘటన జరిగింది, ఆ తొక్కిసలాట ఎన్ని గంటలకు జరిగింది అనేది ప్రధానంగా ఆయనే చూపెట్టుకుంటూ చెప్పడం జరిగింది. దాంట్లో సుమారు 9 గంటల 28 నుంచి 9 గంటల 34 నిమిషాల మధ్యలో అల్లు అర్జున్ వచ్చిన తర్వాత అయినటువంటి ఇన్సిడెంట్కు సంబంధించినటువంటి కెమెరా ఫుటేజ్ కావచ్చు, సీసీ కెమెరా ఫుటేజ్ ఇది అసలైనటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ఇవి విజువల్స్. ఇది అల్లు అర్జున్ రావడం జరిగింది. ఈయన రూప్ టాప్ వెహికల్లోకి పైకెక్కి అభివాదం ఎన్ని గంటలకి ఇది 9 గంటల 34-35 నిమిషాల మధ్యలో ఇది అయిన కనబడతా ఉంది కదా. ఇది టైం కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఈ సంబంధించినటువంటి ఆయన వచ్చిన తర్వాత థియేటర్ బయట జరిగినటువంటి థియేటర్ లోపల సంబంధించినటువంటి విజువల్స్ కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. థియేటర్ బయట ఆ టైం కూడా చూపెడతాడు. ఇక్కడ ఈ సర్కిల్లోనే ఉన్నది. ఈ థియేటర్ బయట ఈ సర్కిల్లో అల్లు అర్జున్ ఆ బౌన్సర్లు వీళ్ళు అక్కడ నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈయన ఆ లోపలికి థియేటర్ లోపలికి ఆ బాల్కనీలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు. ఈ సర్కిల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ కనబడతా ఉన్నాడు. ఇగో 9 గంటల 35 నిమిషాలకు ఇంకా కూడా ఆ రోడ్ షోలోనే ఉన్నాడు. 9 గంటల 35 నిమిషాలకు లోపలికి వెళ్తూ ఉన్నటువంటిది బాల్కనీ వెళ్ళేటువంటి ఆ మార్గం 9 గంటల 40 నిమిషాలు మనకి ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. 9 గంటల 40 నిమిషాలకు ఇంతకుముందు పెట్టినటువంటి ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ఇది. ఇప్పుడు ఏదైతే డేట్ మార్చి సమయాన్ని మార్చి బయటికి రిలీజ్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో వీడియో సేమే, ఇదే వీడియో సేమ్ వీడియోనే, కానీ ఆడ టైంను మార్చి ఇది ప్రచారం దుష్ప్రచారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సుమారు 9 గంటల 40 నిమిషాలకి అల్లు అర్జున్ లోపలికి వస్తూ ఉన్నాడు. ఇదే సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి గేట్ రీపెయిన్ ఆయన అప్పర్ బాల్కనీలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడే మొత్తం బౌన్సర్లు అందరూ కూడా నెట్టేసి థియేటర్ లోపలికి వెళ్ళేటువంటి దారి అల్లు అర్జున్ కనబడతా ఉన్నాడు. ఇక్కడే తొక్కిసలాట అయిపోయింది. ఇవి హైదరాబాద్ పోలీసులు రిలీజ్ చేసినటువంటి అసలైనటువంటి వీడియో, ఒరిజినల్ వీడియో, అసలైనటువంటి వీడియో. దీన్ని అంతా కూడా మార్పింగ్ చేసి 9 గంటల 35 నిమిషాల నుంచి 9 గంటల 40 నిమిషాల మధ్యలో జరిగినటువంటి సంఘటన అది అల్లు అర్జున్ వచ్చిన తర్వాతనే జరిగింది. ఎందుకంటే అప్పటికే పోలీసులు చెప్పినటువంటి అంశం ఏంటిదంటే అక్కడ చాలా థియేటర్లు ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, అక్కడ పబ్లిక్ ఎక్కువ ఉంటారు కాబట్టి మీరు అక్కడికి రావద్దు, మీకు రావడానికి వీలు లేదని చెప్పేసి పోలీసులు ఒక పక్కన థియేటర్ యాజమాన్యానికి చెప్పిండ్రు, మరొక పక్కన అల్లు అర్జున్ వచ్చిన తర్వాత కూడా మీరు బయటికి వెళ్ళాలని చెప్పినప్పటికీ ఇక్కడ కూడా వాళ్ళ మాట వినకుండా ఆ బౌన్సర్లు తోసుకుంటూ వెళ్ళడంతో అక్కడ జరిగినటువంటి అసలైనటువంటి ప్రమాదం. దీన్ని ఒక ప్రాపగండ చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కొంతమంది నేతలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే పాడి కౌశిక్ రెడ్డి తన ట్విట్టర్లో తన ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఆయనే కాదు ఇంకా చాలామంది పోస్టులు చేసుకోవడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో భగ్నం చేయాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ విధంగానైనా కానీ రాష్ట్రంలో. సరే ఇక్కడ ప్రీమియర్ షోకి ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు ప్రభుత్వమే, మనం కాదనట్లేము. కానీ దీంట్లో ఆయనను లాక్కొని వచ్చి ఇది లేదో ఆయన పేరు మర్చిపోవడం వల్ల అరెస్ట్ చేయించండి, అంతా కూడా అంతా ఫేక్ అయినటువంటి ప్రచారం. కేవలం ఇది
ఇక్కడ ఉన్నటువంటి ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే ఉందో ఈ ఫుటేజ్ అంతా కూడా రాంగ్ సంబంధించినటువంటి ఈ ఫుటేజ్ అంతా 9 గంటల 15 నిమిషాలకు కాదు, యాక్చువల్గా జరిగినటువంటి సంఘటన 9 గంటల 35 నుంచి 45 ఆ 10 నిమిషాలకు సంబంధించినటువంటి అల్లు అర్జున్ వచ్చిన తర్వాతనే జరిగినటువంటి అసలైనటువంటి సంఘటన. కానీ ఇదంతా కూడా ఒక రకంగా ప్రభుత్వాన్ని బదనం చేయాలన్నటువంటి ఒక భయంకరమైనటువంటి కుట్ర మాత్రం ఖచ్చితంగా సాగుతూ ఉంది. ఈ యొక్క అల్లు అర్జున్ విషయంలో ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాచ్ చేసుకోవాలన్నటువంటి ప్రయత్నం మాత్రం చాలా తీవ్రంగా చేస్తూ ఉన్నది. సో ఇది అయితే నమ్మేటువంటి పరిస్థితి కాదు. ఇది ఎవరు కూడా ప్రజలైతే నమ్మొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా ఫేక్ ప్రచారం. 9 గంటల 15 నిమిషాలు ఈ డేట్ మార్చి ఇదేదో ఇక్కడ ఉన్నటువంటి టైమింగ్ మార్చి ఇదంతా కూడా వేరే రకమైనటువంటి ప్రయత్నం చేసేందుకు ఎలా కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.